జవాబుదారీగా ఉన్నాం. భారీ స్థాయిలో ఉపాధ్యాయుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. కానీ రాజకీయంగా దీన్ని చేయాలి కాబట్టి ఈ రోజు నిరాధారిత ఆధారాలను తీసుకొచ్చి, ఏతో అన్అథెంటికేటెడ్ ఆధారాలని తీసుకొచ్చి కథలుగా ఆరోపణలు చేస్తా ఉంటే మంత్రి గారు వచ్చి సమాధానం చెప్పాలా? అధికారులు చెప్పారు కదా, అదే కనుక అధికారులు కాకుండా మంత్రి గారు వచ్చి సమాధానం చెప్తే కనుక మంత్రి గారు కాదు, దీని వెనకాల అధికారులు ఇవన్నీ చేశారు కాబట్టి అధికారులు చెప్పాలని అంటారు. టంగ్ ఎలాగైనా ట్విస్ట్ అవుతుంది రాజు గారు. ఈ రోజు క్లియర్ గా కోర్టుకు మెన్షన్ చేసినటువంటి అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నటువంటి దుర్గారావు అనేటటువంటి వ్యక్తి ఐ ఫెయిల్డ్ టు అప్డేట్ ది హైయెస్ట్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే నిన్న ఐఏఎస్ అధికారులు చెప్పారు. మంత్రి గారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు డెఫినెట్లీ వచ్చి ప్రజలకు సమాధానం చెప్తారు. అదే కనుక ఇవన్నీ అధికారులు కాకుండా మంత్రి గారు చెప్తే అధికారులు ఎందుకు మాట్లాడలేదు అని అంటారు విశ్లేషకులు గ్యారంటీగా. ముందు ఆరోపణ చేసిన వారు ఆధారాలు చూపాలా? ప్రజాస్వామ్యంలో ఆరోపణ చేసిన వ్యక్తి పైన ఆధారాలు చూపించే బాధ్యత ఉంటది. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని చెప్పిన వారు ఇప్పటి వరకు ఒక నిర్దిష్ట ఆధారం చూపించగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్దిష్ట ఆధారం చూపించగలిగారా? ఒక వాయిస్ ఫైల్ చూపిస్తా ఉన్నారు, నేను కూడా వినిపిస్తా. 5 లక్షలు వాలంటీర్ ఉద్యోగం తీసుకున్నారు అప్పట్లో, 4,90,000 జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పిన ఆడియో నా దగ్గర కూడా ఉంది. నిజమైపోద్దా? ఇట్లాంటివి ఇక ఆ తర్వాత దుర్గారావు గారు, ఏకాంబరం గారు, ఇంకా ఆవిడెవరు సుజాత గారు, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటి విషయం క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరొకటి ఏంటంటే, ఎంతమంది గ్రీవెన్స్కి వస్తే అంతమందికి సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేదంటే కృష్ణాంజనేయులు గారా, ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ తీసుకుని వస్తారో ఆ హాల్ టికెట్ నెంబర్ వ్యక్తికి ఉద్యోగం వస్తే ఎందుకు వచ్చింది, రాకపోతే ఎందుకు రాలేదు అనేటటువంటి స్పష్టమైన ఆధారాలు చెప్తాం. మీరు కనుక సాటిస్ఫై అవ్వకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. మరొక విషయం రాజు గారు, ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్లాల్సింది కోర్టుకి వెళ్తా ఉన్నారు. కోర్టు సాటిస్ఫై అయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై అవనే ఒకట్లా. కోర్టు ఆల్రెడీ సాటిస్ఫై అయ్యి సెప్టెంబర్లో వీళ్ళు ఏదైతే కోర్టులో వేశారో దాన్ని సమర్థించింది కోర్టు, అధికారులు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాటిస్ఫై అవట్లా. ఈ రోజు నిరుద్యోగులు ఆశతో ఉన్నారు పాపం ఉద్యోగాల కోసం. వారి భుజాన తుపాకీని పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏం చేసేటటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారికి బూమరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యారు? ఈ రోజు ఏదైతే ఆయన చేస్తున్నటువంటి నిరాధారిత ఆరోపణలు అన్నీ కూడా తిప్పికొట్టింది రాష్ట్ర ప్రభుత్వం. 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు ఇప్పటికీ అధికారులు, ఐఏఎస్ అధికారులు 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు. ఈ ఉద్యోగికి ఈ కారణం చేత వచ్చింది, ఇతనికి ఈ కారణం చేత ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి 3 సార్లు సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ మీట్లు కండక్ట్ చేశారు. వాళ్ళు పాపం మరో డిఎస్సి అక్టోబర్లో రిలీజ్ కాబోతా ఉంది. వారికి మరో అవకాశం ఉంది. వారిని చదువుకోనీయకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వారికి ఉద్యోగాలు రానియకుండా